Hi students, hearty welcome to Ramu Spoken English. My dear students, అందరికీ స్వాగతం సుస్వాగతం. మనం ఇప్పుడు బాహుబలి ప్యాక్లో బుక్ నెంబర్ 1లో సెంటెన్సెస్ అనేటువంటి బుక్లో ఆర్టికల్స్ అనేటువంటి టాపిక్లో వెళ్తూ ఉన్నాము. మరి మా విద్యార్థులందరూ రెడీగా ఉన్నారు. నిన్న కూడా కొంచెం ఆర్టికల్స్ గురించి తెలుసుకోవడం జరిగింది ఫస్ట్ భాగంగా పార్ట్ 1గా. ఇంకొంచెం ముందడుగు వేస్తూ పూర్తి స్థాయిలో నేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఎస్, అందరికీ స్వాగతం సుస్వాగతం. రైట్, ఏమ్మా ప్రాక్టీస్ చేసుకుని వచ్చినారంటారా లేదంటారా? నిన్నటి క్లాసు అర్థమైందా, అర్థం కాలేదా, ఏమైనా డౌట్ ఉంటే అడగండి, లేదంటే ముందుకు సాగిపోదాం. మాట్లాడాలి. అర్థమైంది సార్, ముందుకు వెళ్దాం సార్. ఒకరు మాట్లాడరు, కనీసం 4-5 మంది ఆన్సర్ ఇస్తే ఓకే సార్. అర్థమైంది సార్. ఓకే, రైట్. సో నిన్నటి క్లాస్లో మనము ఆర్టికల్స్ అనేటువంటి విషయాలు చెప్పుకున్నాం. మరి మీకు ఎంతవరకు అర్థమైంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్. సార్ నేను చెప్తా సార్ అనేవాళ్ళు ఉన్నారా? ఆర్టికల్స్ గురించి నాకు అర్థమైన కాటికి నేను చెప్తా సార్ అనేవాళ్ళు ఉన్నారా? లేదు సార్ ఊరికి ఇన్నికి మాత్రమే మేమంటారా? చెప్పండమ్మా. ఆర్టికల్స్ 2 రకాలండి. ఎవరమ్మా చెప్తుండేది? ఉమ్మగారు. ఓకే, వెరీ గుడ్, సూపర్. ఆర్టికల్స్ 2 మీకు అర్థమైంది చెప్పమ్మా చాలు. ఆర్టికల్స్ 2 రకాలు ఏమమ్మా అవి? డెఫినెట్, ఇండెఫినెట్. వెరీ గుడ్. డెఫినెట్ అంటే ఖచ్చితంగా, ఇండెఫినెట్ అంటే ఖచ్చితంగానివి, అలా గుర్తుపెట్టుకోండి అంతే. రైట్. డెఫినెట్ ఆర్టికల్ కిందకి ఏది వస్తుందమ్మా? టిహెచ్ఈ అనే పదం వస్తుందమ్మా. టిహెచ్ఈ అనే పదం వస్తుందమ్మా. ఓకేనా? ఇండెఫినెట్ ఆర్టికల్స్ అట్లా మొత్తం కలిపి ఎన్నాయమ్మా? 3. ఓకే, ఇవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కి ఏ జాతికి చెందినవమ్మా? ఇవి నౌన్సా, ప్రొనౌన్సా, వర్బ్సా, అడ్వర్బ్సా, అడ్జెక్టివ్సా? ఏ దానికి సంబంధము? ప్రిపోజిషన్సా, కంజంక్షన్సా? ఏ అందిలు ఏ దానికి సంబంధం అమ్మా? ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కి సంబంధం అమ్మా? నౌన్స్ కు సంబంధమా? అడ్జెక్టివ్ సంబంధమయ్యా మహాప్రభు. నౌన్స్ కాదు, నౌన్ కంటే ముందు. అంటే నౌన్ గురించి విశేషంగా తెలియజేస్తుంది అక్కడ. ఏ డాక్టర్, ఏ డాక్టర్, డాక్టర్ అనేటువంటి నౌన్ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఏ అనేది ఒక అడ్జెక్టివ్. ఇప్పుడు అర్థమైందా? నువ్వు ఏదన్నా మాట్లాడు, ఒక నౌన్ కు వెనుక ఉంటది ఇది. నువ్వు ఎట్లాంటి ఆర్టికల్స్ ఏ కానీ, యాన్ కానీ, దా కానీ ఎవరైనా వాడుతున్నారు అంటే ఆ పక్కన కంపల్సరీ నౌన్ ఉంటది, దాని ముందర ఒక నౌన్ ఉంటది ఏనుగున్నట్ల. అర్థమైందా? అర్థమైందా? అర్థమైంది సార్. ఏమర్థమైందో లేదు సార్, మీరంటూ పని చెప్తారు. సరే, ఇప్పుడు మరి ఫస్ట్ మనం నేర్చుకోబోయే ఆర్టికల్ ఏదమ్మా? డెఫినెట్ ఆర్టికల్. డెఫినెట్ ఆర్టికల్. డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏ పదం వస్తుందమ్మా? ది వస్తుంది. దీని అనాలా అంటే దా కూడా అంటారు. ఎప్పుడు ది అనాలి, ఎప్పుడు దా అనాలి అనేది తర్వాత చూసుకుందాం. ఇప్పుడేం అవసరంలా. ఫస్ట్ ది అనాలా, దా అనాలా తర్వాత చూసుకుందాం. ఇప్పుడేం దాని గురించి పట్టించుకోవద్దండి. ఫస్ట్ ఎప్పుడు వాడాలనేది తెలుసుకుందాం. ఇకపోతే ఫస్ట్ బాక్స్ అర్థం ఎవరో ఒకరు చెప్పేసేయండి. ఫస్ట్ బాక్స్ ఫటాఫట్, టైం లేదు. రెండో పేరు లేని దాన్ని ఎట్లమ్మా? భూమి రెండోది రాదు కదండి. అలా కాదు, చెప్పేటప్పుడు ఎలా చెప్పాలంటే, ఓకే మీరు చెప్పిన దాంట్లో అర్థం ఉంది కానీ ప్రపంచంలో అనే పదం వాడుకోండి ఇక్కడ. ప్రపంచంలో అదొక్కటే ఉందండి, ఒక వస్తువు అయి ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. అది ఏమై ఉండాలి? అది ఒక వస్తువు అయి ఉండాలి. ఆ వస్తువు ప్రపంచంలో అదొకటే ఉంది సార్, ఇంకా వేరేది లేదు అనే ఒక కాన్ఫిడెంట్ నీలో ఉంటే ఆ పదానికి మనం ది వాడుకోవచ్చు. అది మీనింగ్. ఓకేనా? సో ఇక్కడ డాష్ ఎర్త్ అన్నాడు. ఇప్పుడు చెప్పండి మరి, దా ఎర్త్ అనాలనా, ఏ ఎర్త్ అన్నామా? ఏమన్నాం దానికి? అలాగే సన్ను, మూను, యూనివర్స్, స్కై అని ఉన్నాయి. మరి వీటన్నిటికీ ఏం పదం వాడాం? ఆర్టికల్ ఏది వాడాం? ఎందుకు వాడాము అంటే ప్రపంచంలో ఇవి ఒకటే ఉంటాయి సార్ అని అర్థం. ఓకేనా? ఇప్పుడు
ఫస్ట్ బాక్స్ క్లియర్. రెండో బాక్స్ గురించి వేరే వాళ్ళు చెప్పేయండి. వేరే వాళ్ళు నిన్నంతా మనం వీడియోలో విన్నాం. ఇవి ఊకనే జస్ట్ ఓరల్ గా చెప్పండి అంతే. నేను చెప్తాను సార్. ద రామాయణ. కొంచెం ఉండమ్మా, కొంచెం ఉండమ్మా. ఇంట్లో ఎవరు మాట్లాడుతుండేది? ఇంట్లో మాట్లాడే వాళ్ళు ఏం మాట్లాడకండి ఇక్కడ. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకొకరు రండి. ఇంకొకరు రండి అన్నప్పుడు టక్కని రావాలి మరి. హోలీ బుక్స్ సార్. హోలీ బుక్స్. హోలీ బుక్స్ అంటే ఏమయ్యా? పవిత్ర గ్రంథాలు. ఎట్లాంటివి పవిత్ర గ్రంథాలు అంటే? రామాయణము, మహాభారతము, ఖురాను, బైబిలు. ఇంకా ఏమన్నా ఉంటే నేనంటూ 4 రాశా, ఇంకా ఉండొచ్చేమో, నాకేం తెలుసు, ప్రపంచంలో ఇంకా ఉండొచ్చేమో. అలాంటివి ఏదో ఉంటే మనం వాటికి దా రామాయణ, దా మహాభారత, ద ఖురాను, ద బైబిల్ అని చెప్పాలి. అలాగే మూడవది చెప్పండి అమ్మా. ఇంకొకరు రండి. చెప్పిన వాళ్ళు చెప్పకండి ఇక. మూడవది ఎవరన్నా వేరే వాళ్ళు రండి అమ్మా. అందరూ వాడుకోండి అమ్మా, అందరూ వాడుకోండి. అరుణ కానీ కొత్త కొత్త వాళ్ళు రావాలి. పురుషోత్తం, రాజరత్నం. ఇప్పుడు మౌనము. టక్ టైం లేదు నాకు. ఎంత ఉన్నారయ్యా మీరు? సార్ పురుషోత్తం సార్. మైక్ చేసి మాట్లాడచ్చా? మూడో స్థానం చెప్పు. మౌంటైన్స్ అంటే రివర్స్. మౌంటైన్స్ కాదు, మౌంటైన్స్. మౌంటైన్స్, రివర్స్, సీస్, ఓషన్స్. అంటే పర్వతాలు కావచ్చు, కొండలు కావచ్చు, నదులు కావచ్చు, సముద్రాలు కావచ్చు. అవి ప్రపంచంలో ఒకటే ఉంటాయి. అవి కూడా ప్రపంచానికి ఒకే పేరు ఉంటుంది. అంతేగాని అక్కడ ఒక హిమాలయ, ఇక్కడ ఒక హిమాలయ, అక్కడ ఒక వింధ్య, ఇక్కడ ఒక వింధ్య, అక్కడ ఒక కృష్ణా నది, ఇక్కడ ఒక, అలా ఉండదమ్మా. ప్రపంచంలో ఒకటే ఉంటాయి కాబట్టి వాటికి కూడా మనము దాన్ని పెట్టేస్తాము. ఇది ఓకేనా? క్లియర్ అందరూ? నెక్స్ట్ ఇంకొకరు రండి. నాలుగో బాక్స్ చెప్పండి ఇప్పుడు. రిలేషన్సా? రిలీజియన్స్ అయ్యా మహాప్రభు. రిలీజియన్స్ అంటే మతాలు. మతాల పేర్లు. కొంతమంది హిందువులు ఉంటారు, కొంతమంది ఇస్లాములు ఉంటారు, అంటే ముస్లిమ్స్, కొంతమంది క్రిస్టియానిటీ, కొంతమంది సిక్కిము, కొంతమంది బుద్ధిజము, ఇంకా మతాలు ఎన్నో ఉంటాయి. అలా మతాల గురించి మాట్లాడేటప్పుడు అవి ప్రపంచంలో ఒకటే ఉంటాయి కాబట్టి వాటికి మనము ఏం పెట్టాలి? అంతే. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకొకరు రండి. రామోహన్. రాము. న్యూస్ పేపర్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తీసుకుంటే హిందూ న్యూస్ పేపర్, ఇండియన్ ఎక్స్ప్రెస్, డెక్కన్ క్రోనికల్, ఈనాడు, సాక్షి, వార్త, ఇట్లాంటివి ఎన్నో న్యూస్ పేపర్స్ ఉన్నాయి. వాటి పేర్లకు కూడా మనం ముందర ది పెట్టాలి. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ఇంకొకరు రండి. గణపతి సార్. గణపతి సార్. సూపర్లేటివ్ డిగ్రీస్ సార్. డిగ్రీస్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది ఇంగ్లీష్ గ్రామర్ లో, అప్పుడు వస్తాయి అవి. అలాంటి సందర్భాన డిగ్రీస్ లకు అంటే సూపర్లేటివ్ డిగ్రీస్ లకు లాస్ట్ కి ఏముంటది? ఈఎస్టీ ఫార్మ్స్ ఉంటాయి. ఏముంటాయి? ఈఎస్టీ ఫార్మ్స్ అంటారు. ఎస్టీఆర్ ఈఎస్టీ అంటారు. సో గ్రేటెస్ట్, స్మాలెస్ట్, టాలెస్ట్, బిగ్గెస్ట్, స్వీటెస్ట్ ఇలాంటి పదాలు వాడుకునేటప్పుడు వెనక తప్పనిసరిగా దా వాడాలి. ద గ్రేటెస్ట్, ద స్మాలెస్ట్, ద టాలెస్ట్, ద బిగ్గెస్ట్, ద స్వీటెస్ట్, ద బెస్ట్, ద ఫస్ట్, ద లాస్ట్, ఈ విధంగా మాట్లాడుకోవాలి. ఎవరికైనా డౌట్ ఉందా ఈ పేపర్? ఇప్పుడు చెప్పండి. లేదు సార్. నో డౌట్ సార్. ఓకే. నెక్స్ట్ ఇంకొక పేపర్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఇంకొకరు రండి. రాము నువ్వు మ్యూట్ పెట్టేసాయి. నెక్స్ట్ ఇంకొకరు రండి. గౌడ్ మాట్లాడు. సార్ ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నాం. వదిలే అయిపోయి డిస్టర్బ్ ఉందని మరి నువ్వు అంతే. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకొకరు రండి. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సార్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి వస్తాయి? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కిందికి వయలిన్ అని, గిటారు, ట్రంపెట్, ఫ్లూట్, తబలా, ఇంకా మనకు తెలియని ఇంకా ఎన్నో ఉండొచ్చు. అలాంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు సితారాని ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాంటివి వచ్చినప్పుడు వాటి ముందర దీ పెట్టి మాట్లాడుకోండి. అర్థమైందా? ఓకే సార్. ఓకే. నెక్స్ట్ ఇంకొకరు రండి. నేను చెప్పనా సార్? చెప్పాలి. ఇంకా టైం గురించి అంటే ఎట్లా టైం అది? మార్నింగ్ టైం, ఈవినింగ్. మార్నింగ్ అనే పదానికి, ఆఫ్టర్నూన్ అనే పదానికి, ఈవినింగ్, నైట్, సమ్మర్, వింటర్, సమ్మర్, వింటర్ ఇలాంటి వాటికి ఏం వాడాలమ్మా? ఉండండి.
దా వాడాలి, అది గుర్తుపెట్టుకోమ్మా. ఓకే, అది. నెక్స్ట్ ఇంకొకరు రండి. ఇంకొకరు రావాలి తొందరగా. రాజరత్నం సార్. రాజరత్నం. హిస్టారికల్ బిల్డింగ్స్ సార్. పెద్ద మనిషి, ఈ ఊర్లో ఉండవా లేదా నువ్వు? ఇంకా యా ఊర్లో ఉండవు? పక్క ఊరికి పోయినావా? కిందికి రండి, కిందికి రండి. కిందికి రాయా నువ్వు, పెద్ద మనిషి. ఎట్లా పోతున్నావు నువ్వు? ఓకే సార్. ఒక గుంపుకి చెందిన వాళ్ళు, ఒక గుంపు హోల్ గ్రూప్ అంటారు, ఒక క్లాస్ అని కూడా అంటారు. ఒక గుంపునకు చెందినటువంటి పదాలు ఏవైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆవుల మంద, ఆవుల గుంపు, అప్పుడు ద కౌ అనాలి. అర్థమైందా? ద కౌస్ అనకూడదు, ద కౌ అనాలి అంతే. ఒక ద హార్స్ అంటే ఒక గుర్రాల మంద, ఒక గుర్రాల గుంపు. ద రోజ్ అంటే రోజా పువ్వుల యొక్క ఒక గుంపు. లయన్ అంటే ఒక సింహాల గుంపు. పూర్ అంటే పేదవాళ్ళ గుంపు. రిచ్ అంటే ధనికుల గుంపు. యంగ్ అంటే యవ్వనస్తుల గుంపు. ఓల్డ్ అంటే ముసలి వాళ్ళ గుంపు. బ్లైండ్ అంటే గుడ్డి వాళ్ళ గుంపు. డెఫ్ అంటే మూగ వాళ్ళ గుంపు అని. ఈ విధంగా మనం ఒక గుంపు గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడాలి? దా అనే పదాన్ని ఉపయోగించుకొని వాడాలి సార్. ఎవరికైనా డౌట్ ఉందా ఇంతవరకు? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. సార్ ఇందులో సింగిల్ గా మాట్లాడాలంటే సింగిల్ గా మాట్లాడాలంటే తర్వాత నాన్న, ఇప్పుడు రావద్దు నాన్న, మధ్యలో రావద్దు నాన్న బంగారు. ఓకే సార్. మనం ఇంకా మాట్లాడుకోలేదమ్మా, ఒక గుంపు గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా? ఓయ్ గణపతి, ఓకే కదా? మధ్యలో ఎందుకు తెస్తున్నావు దాన్ని? చల్లగుండు. ఇంకా ముందుకు పోతున్నాం ఇప్పుడు. రైట్, నెక్స్ట్ ఇంకొకరు రండమ్మా. మీరు నాకన్నా చురుకుదనంగా ఉండాలా. ఇంత లేటుగా ఉంటే ఎట్లమ్మా? రండి, ఒక్కొక్కరు రండమ్మా, మాట్లాడండి. రామోహన్ సార్. రామోహన్, కొన్ని అబ్రివేషన్స్ వస్తూ ఉంటాయి, కొన్ని ఎంపీ అని అవి ఇవి చాలా ఉంటాయి. అవన్నీ అబ్రివేషన్స్ వచ్చినప్పుడు కూడా ది వాడేసేయండి, ములాజే లేదు. ఓకేనా? WHO, USSR అని, UAE అని ఈ విధంగా ఉన్నప్పుడు ఏం వాడతారు? దా వాడేసేయండి. రైట్, నెక్స్ట్ ఇంకొకరు రండి. చెప్పు హర్ష, చెప్పు. ఆర్డినల్స్ అంటే ఎట్లా ఉంటాయి అవి? అంకెను వరుస క్రమములు. ఎట్లా ఎగ్జాంపుల్ అవి? ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ద ఫోర్త్, ద లాస్ట్. ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఏం వాడాలి? దా వాడుకోవాలి. అర్థమైందా? అది వెరీ గుడ్. ఇంకొకరు రండి. హిస్టారికల్ బిల్డింగ్స్. హిస్టారికల్ బిల్డింగ్స్ అంటే ఏమ్మా? ఉండు, హిస్టారికల్ బిల్డింగ్స్ అంటే అర్థం చెప్పు. అంటే ఒకటే ఉన్నది పెద్దమ్మా. హిస్టారికల్ బిల్డింగ్స్ అంటే అర్థం చెప్పాలి. తర్వాత ఉంటుందా 10 ఉందా చూసుకుందాం. చారిత్రాత్మక బిల్డింగ్, చారిత్రాత్మక కట్టడాలు అంటారు. హిస్టరీ అంటే చారిత్రం. చారిత్రాత్మక కట్టడాలని హిస్టారికల్ బిల్డింగ్స్ అంటారు. అలా హిస్టారికల్ బిల్డింగ్స్ మన ప్రపంచంలో చాలా ఉంటాయి. అర్థమైందా? నేను మీకు అర్థం కావడానికి చార్మినారు, గోల్కొండ, తాజ్ మహల్, రెడ్ ఫోర్ట్ అని మన ఇండియాలో విషయంలో తీసుకున్నాం. అర్థమైందా? మన ఇండియాలో ఉండేటువంటి హిస్టారికల్ ప్లేసెస్ గురించి, అందులో ఉన్నటువంటి ఆ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడేటప్పుడే నేనేమంటున్నా? దా చార్మినార్, దా గోల్కొండ, ద తాజ్ మహల్, ద రెడ్ ఫోర్ట్ అని మాట్లాడాను. ఇప్పుడు క్లియర్ అందరూ? నెక్స్ట్ ఇంకొకరు రండి. ట్రైన్స్, ఏరోప్లేన్స్, షిప్స్, థియేటర్స్, హోటల్స్, ఇలాంటివి పెద్ద పెద్దవి అఫీషియల్ గా ఉండేటువంటి వాటికి మనం ఆ పేర్లకు ముందు ది వాడుకుంటాం. ఉదాహరణకు ఇప్పుడు ట్రైన్స్ విషయం తీసుకో. ఫస్ట్ ఏమి? రాయలసీమ ఎక్స్ప్రెస్. ఊకే ట్రైన్ అంటే కాదమ్మా తల్లి, రాయలసీమ ఎక్స్ప్రెస్ అనేది ఒక పేరు. అది ఆ పేరుకు ముందు మనం ది వాడుకోవాలి. అలాగే వెంకటాద్రి ఎక్స్ప్రెస్, అది కూడా ఒక ట్రైన్. సో ఆ ట్రైన్ కు ముందు, ఆ పేరు ముందు మనం ది వాడుకోవాలి. టైటానిక్ అనేది ఒక షిప్, ఆ షిప్ కు ముందు ది వాడుకుంటున్నాం. విక్టోరియా అన్నా కూడా ఒక షిప్. ఆడియన్ అనేది ఒక థియేటర్. నటరాజు, తాజ్ హోటల్ అనేది హోటలు, స్టార్ హోటల్ అనేది హోటలు. ఈ విధముగా షిప్స్ కానీ, ట్రైన్స్ కానీ, ఏరోప్లేన్స్ కానీ ఏమ్మా ఇలాగా ఉండే వాటికి మనం ఏమంటామమ్మా? వీటిని ఏమంటారు తల్లి? ఇప్పుడు కింగ్ ఫిషర్ ఉంది. కింగ్ ఫిషర్ అంటే అది ఒక ఏరోప్లేన్. అది అర్థమైందా? ఏమ్మా మాట్లాడండి కొంచెమన్నా. కింగ్ ఫిషర్ అనేది ఒక ఏరోప్లేన్. అది కింగ్ ఫిషర్ అనేది ఒక ఏరోప్లేన్. అది అర్థమైందా? ఆ కింగ్ ఫిషర్ అనే దానికి ఏం పెట్టాలి మరి? ఊకని మాట్లాడదామా, ది పెడదామా? ద కింగ్ ఫిషర్. అది ద కింగ్ ఫిషర్ అని పెట్టాలి.
అట్లా. సో ఏరోప్లేన్స్ కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, షిప్స్ కావచ్చు, థియేటర్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, వాటికి పేర్లు ముందర మనము ది పెట్టుకోవాలి అని అంటాడు. నెక్స్ట్ ఇంకొకరు రండి. జాతుల పేరు సార్, కొన్ని జాతులు. జాతుల పేర్లకు ముందు జాతులు ఉన్నాయి. ఫ్రెంచ్ జాతి, డచ్ జాతి, బ్రిటిష్ జాతి అని జాతులు ఉన్నాయి. ఆ జాతులకు కూడా మనము దాపెట్టాలి అని అంటాడు. ఇంకొకరు రండి లాస్ట్ అండ్ ఫైనల్ గా. కొన్ని సంస్థలు ఉంటాయి, కొన్ని క్లబ్బులు ఉంటాయి, కొన్ని సొసైటీలు ఉంటాయి. మీ ఊర్లో కూడా, మీ ఇంటి దగ్గర కూడా ఒక సొసైటీ ఉంటది. ఆ సొసైటీ పేరు చెప్తే దాని పక్కన దాపెట్టాలి. మనకు ఇంపార్టెంట్ ప్రతి ఊర్లో ఉండేది నాకు తెలిసినంత వరకు రోటరీ క్లబ్ అనేది ఉంటది, లయన్స్ క్లబ్. నేను ఎక్కువగా వినింది ఇవి, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్. ఏదైనా మంచి పని చేస్తుంటారు వాళ్ళు, రోటరీ క్లబ్ వాళ్ళంతా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో మరి సేవకరణ చేస్తారు, ఎవరైనా ఇస్తూ ఉంటారు, దాతలు డొనేషన్ చేస్తూ ఉంటారు. ఆ డబ్బులతో వీళ్ళు ఏం చేస్తారంటే రోటరీ క్లబ్ వాళ్ళు, లయన్స్ క్లబ్ వాళ్ళు అప్పుడప్పుడు మంచి పనులు చేస్తూ ఉంటారు. అర్థమైందమ్మా అందరికి? క్లియరా? ఇప్పుడు చెప్పండి. 103 పేజీల వరకు మేము క్లియర్ గా ఉన్నాం సార్ అంటే నేను 104వ పేజీకి పోతా, లేకపోతే ఈ రోజుకి ఇంతతో డ్రాప్ అయిపోదాం. క్లియర్ గా ఉన్నాను సార్. క్లియర్ గా ఉన్నారా? ఆర్టికల్స్ అంటే భయపడకూడదు. రేపు పొద్దున పరీక్షల్లో గాని మీ జీవితంలో గాని మాట్లాడేటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, టక్కని మాట్లాడుకోవాలా. ఓకేనా? ఓకే సార్. ఈ రోజు 2వ స్థానానికి వెళ్తున్నాం. 2వ స్థానం అంటే ఆర్టికల్స్ లో 2వ స్థానం ఏదప్ప అంటే ఇండెఫినెట్ ఆర్టికల్స్. ఇండెఫినెట్ ఆర్టికల్స్ లో ఏమేం పదాలు వస్తాయమ్మా? ఒకటి ఏ వస్తది, ఒకటి యాన్ వస్తది. ఇప్పుడు సంపూర్ణంగా నేను చెప్పేటప్పుడు వినండి. నేను అడిగిన వాళ్ళు మాత్రమే మాట్లాడండి. క్లియర్ కట్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. నాకు ½ an hour టైం కావాలా. మీరు లక పెట్టకండి అమ్మా, నిన్న పెట్టినట్లు లక పెట్టకండి. సైలెంట్ గా వినండి. ఓకే, సైలెంట్ గా వినండి, చక్కగా ఆన్సర్లు ఇవ్వండి, సరిపోద్ది. ఓకేనా? రైట్. ఓకే, రైట్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ముందుగా ఏ అనే పదాన్ని వాడుకోవడం ఎట్లా, యాన్ అనే పదాన్ని వాడుకోవడం ఎట్లా, ఇది జనరల్ గా అందరికీ తెలిసినటువంటి విషయం. ఏను యానును చాలా మంది వాడతారు, కానీ ఎలా వాడాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. చాలా మంది ఏను ఎలా వాడతారు, యాన్ ఎలా వాడతారంటే చెప్తాను. ఓవల్స్ ఉంటాయి మీకు, ఇట్లా కాకుండా ఏ, ఈ, ఐ, ఓ, యు అని ఉంటాయి. కొన్ని కాన్సోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ కాన్సోనెంట్స్ అంటే ఏమి, ఓవల్స్ అంటే ఏమి అనే నాలెడ్జ్ రాని. అందరికి తెలుసా లేదా? ఓవల్స్ అంటే ఏమి? ఏ, ఈ, ఐ, ఓ, యులు. ఇది తెలియని వాళ్ళు ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? తెలుసు సార్. తెలుసా తెలీదా? తెలుసు. తెలుసు తెలియకోకుండా మాట్లాడకూడదు. ఓవల్స్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యులు. కాన్సోనెంట్స్ అంటే ఏమి? ఇవి కానివి. అంటే ఏమి? బి, సి, డి, ఎఫ్, జి, హెచ్, జే, కే, ఎల్, ఎం, ఎన్, పి, క్యూ, ఆర్, ఎస్, టి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. ఇవన్నీ కూడా ఏమివి? కాన్సోనెంట్స్. ఇవన్నీ ఏమివి? ఓవల్స్. ఇవి 5, ఇవి 21. మామూలుగా 26 టోటల్. అర్థమైందా? టోటల్ 26. టోటల్ 26. అందులో 5 కాన్సోనెంట్స్, సారీ 5 ఓవల్స్, 21 కాన్సోనెంట్స్. ఓకేనా? ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ లో ఏమంటారంటే ఈ ఓవల్స్ వచ్చిన చోట యాన్ పెట్టేసేయండి అని గుడ్డి గుర్తుగా చెప్తున్నారు. టీచర్లే చెప్తారు, చాలా మంది టీచర్లే చెప్తారు. ఈ ఓవల్స్ ఎక్కడైతే ఉంటాయో వాటికి ఏం పెట్టాలమ్మా? యాన్ పెట్టాల. కాన్సోనెంట్స్ ఉన్నాయి, బి గాని, సీడ్ గాని, ఇట్లాంటి పదాలు వచ్చిన చోట, అంటే వీటితో ప్రారంభించే పదాలు అని అర్థం. ఇప్పుడు ఏ అంటే ఏ, యాంటు, యాపిల్, ఇలాంటి పదాలు అనమాట. ఈ అంటే ఈతో ప్రారంభించేవి, ఇయర్ అని, ఎలిఫెంట్ అని, ఇలాంటివి అనమాట. ఐ అంటే ఇంక్ అని, ఇంక్ బాటిల్ అని, ఈ విధంగా. ఓకేనా? అలాగే బితో ప్రారంభించే అక్షరాలతో వచ్చేటువంటివి, సితో, ఈ విధంగా కాన్సోనెంట్స్ తో వచ్చే వాటికి ఏం పెట్టాలన్నారు ఆర్టికల్? ఏ పెట్టాలి. ఇది మనకు చెప్పినటువంటి ఒక గుడ్డి గుర్తు. అర్థమైందా? అర్థం కాలేదా అందరికి?
అంతే ఇంతవరకు అర్థమైందా అర్థం కాలేదా? ఇదే అర్థం. ఇదే సగం ఆన్సర్ అయిపోయా. ఇంకా ఏ ఎప్పుడు వాడాలి, యాన్ ఎప్పుడు వాడాలి? ఏ ఎప్పుడు వాడాలి? కాన్సనెంట్స్ వచ్చినప్పుడు ఏ వాడాలి? కాన్సోనెంట్స్ అంటే అల్లులు అనమాట. అల్లుల శబ్దాలు వచ్చినప్పుడు ఏ పెట్టాలి అని. ఓవల్స్ అంటే అచ్చులు అనమాట. ఏఐఓయులు ఇంగ్లీష్ లో. అవి వచ్చినప్పుడు యాన్ పెట్టాలి. అర్థమైందా అర్థం కాలేదా? ఎస్ సార్. అందరికి ఓకేనా? ఇక్కడ ఉండే వాళ్ళందరికి అర్థమైందా అర్థం కాలేదా చెప్పండి. అర్థమైంది సార్, అర్థమైంది. అర్థమైంది సార్. అర్థమైందా అర్థం కాలేదా? అంతే. అర్థమైంది. ఓకే, అందరూ ఈ రెండేటాళ్ళందరూ క్లియరా? ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకేనా? ఓకే సార్. ముందుకు పోదుమా? ఎస్ సార్. ఇప్పుడు Yes, sir. చెప్పండి. అందరికి అర్థమైంది ఇప్పుడు? ఎవరో ఒకరు సార్ నేను చెప్తా సార్ అనే వాళ్ళు చెప్పండి. ఏం అర్థమైంది చెప్పండి ఒకసారి. ఎవరో ఒకరు చెప్పండి చాలు. నేను చెప్పండి సార్. చెప్పమ్మా. ఏఈఐఓయు మొబైల్స్ వచ్చినప్పుడు Hmm. యాన్ వాడాలి. అవును. ఆ శబ్దాలు కూడా ఆ నుంచి అమహా వరకు ఉంటాయి. అలా వద్దులే, ఇంగ్లీష్ లో ఇది కాన్సెప్ట్స్. ఇది దీనికి చెప్పు. తర్వాత మిగిలిన 21 అక్షరాలకి బి ఏవి కాన్సనెంట్స్ అంటారు. కాన్సనెంట్ బి సి డి ఈ హెచ్ జే కే ఎల్ ఉన్నాయి, వదిలిపెట్టినాం కొన్ని. ఎఫ్ ఇవన్నీ 21 ఉంటాయి ఇక్కడ. ఇవి 5 తీసేస్తే మిగిలిన మనం. ఓకే, మిగిలిన శబ్దాలకి ఏ పెట్టాలి. ఏ పెట్టాలి. ఇది మనము జనరల్ గా స్కూల్ పిల్లల్లో టీచర్లు చెప్పేటువంటి ఒక కహాని. ఇది అర్థమైందా అర్థం కాలేదా? అవునండి. స్కూలు విషయంలో మనం కూడా చదువుకునే పిల్లలుగా ఉన్నప్పుడు స్కూల్లో కామన్ గా ఇది ఇంగ్లీష్ మీడియం పిల్లలకి కామన్ గా చెప్పింటారు. ఇది ఎక్కడైనా, నాట్ ఓన్లీ హియర్, ఇక్కడే కాదు ఎక్కడైనా కానీ ఇది కామన్ గా చెప్తారు. ఈ కాన్సెప్ట్ అర్థమైందా? అర్థమైంది. ఈ కాన్సెప్ట్ కామన్ గా చెప్తారు. ఓకేనా? కానీ ఇది 100% వర్కౌట్ అవ్వదు. ఇది తప్పు స్టేట్మెంట్. అర్థమైందా అర్థం కాలేదా? ఇది 100% వర్కౌట్ కాని స్టేట్మెంట్. ఇది ఎందుకు వర్కౌట్ అవ్వదు అనేది ఇప్పుడు సినిమా. సరే, ఇప్పుడు నేను చెప్తాను బాగానండి. ఏఈఐఓయు అనేటువంటి ఓవల్స్ వచ్చినప్పుడు ఏం వాడాలన్నాం? మిగిలినవి బిసి టు జెడ్ ఇవి వచ్చినప్పుడు ఏం వాడాలన్నాం? ఏ వాడాలన్నాం. ఏఈఐఓయులు వచ్చినప్పుడు ఏమో యాన్ వాడాలన్నాం. బిసి టు జెడ్ వరకు వచ్చినప్పుడు ఏ వాడాలి అని ఇది మనకు చెప్పినటువంటి ఒక కథ. స్కూల్ టీచర్లు చేసేటువంటి ఒక పని. వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇస్తారు, పిల్లలు అలాగే నేర్చుకుంటారు, అలాగే వెళ్ళిపోతున్నారు. కాదనను ఎంతో మటుకు ఇది వర్కౌట్ అవుతుంది, కానీ 100% వర్కౌట్ అవ్వదు. ఎందుకు అవ్వదు అనేది నేను రిజల్ట్ చూపిస్తా. ఓకేనా? ఇది కొంచెం ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు. ఓకేనా? రైటా? రైట్. ఇప్పుడు ఆన్సర్లోకి వద్దాం. ఇప్పుడు బాగినండి. ఇక్కడ బాగా చూడండి అమ్మా. ఏ బాయ్ ఉంది, ఏముంది? డాష్ బాయ్ అని ఉంది. వినండి బాయ్ అని. ఇక్కడ సౌండ్ ఏం పలుకుతున్నమ్మా? ఇక్కడ ఉండే అక్షరం ఏమ్మా? ఇప్పుడు బి అనేది మనకి ఏ దాంట్లో వస్తుంది? ఏకి వస్తుందా యాన్కి వస్తుందా? ఇది వర్కౌట్ అయింది మనకి. బాగుంది, సూపర్. ఇప్పుడు చూడండి, డాష్ యూనియన్ అని ఒకటి ఉంది, ఒక పదం ఉంది. డాష్ యూనియన్ లేదా డాష్ యూనిఫామ్, మనం డైలీ వేసుకుంటాం కదా, యూనిఫామ్ ఉంది. ఇప్పుడు చెప్పమ్మా. అలా చెప్పకూడదు. నేను ఏం చెప్పా? బి నుంచి జెడ్ వరకు వస్తే ఏం పెట్టాలా అని నేర్చుకున్నాం మనము, చెప్పంతే. ఇక్కడ యు వచ్చింది. యు అనేది మనకి ఏ దాంట్లో ఉంది? యూనిఫామ్ అనేది యు అనేది ఏఈఐఓయు ఉంది కాబట్టి యాన్ మెటల్ అనేది మనం నేర్చుకున్నాం. యాన్ యూనియన్ యాన్ యూనిఫామ్ పెడతామో లేదా ఇప్పుడు మన లెక్క ప్రకారంగా? అర్థమైందా? మీకు అర్థం కాలేదా? కానీ ఇక్కడ యాన్ పెట్టినప్పుడు ఇది రాంగ్ అయిపోద్ది.
రాంగ్ అదేం సార్ ఏయు ఐఓయు వస్తే యు ఉంది కదా దాంట్లో, నేను యు ఉంది కాబట్టి నేను యాన్ పెట్టినానని కొంచెం ఒక పిల్లోడు కొట్లాడినాడు, సుప్రీంకోర్టుకి పోయినాడా లేదా? Yes, sir. పోతాడు. నేను కూడా పోతా సుప్రీంకోర్టుకి. మీరే చెప్పినారు కదా సార్ ఏఈఐఓలు వచ్చినచో అక్కడ యాన్ పెట్టాలని. ఇప్పుడు జయశ్రీ మేడం అంత గట్టిగా అరిసి చెప్పా, ఏఈఐఓలు వస్తే మరి యాన్ పెట్టాలని చెప్పా. ఏం మేడం, అంతే కదా మేడం? యాడ్కో పారిపోయా. లేదండి ఇక్కడే ఉన్నా అండి. ఉన్నారా? ఇంకా నయ్యం. సో ఇప్పుడు యాన్ పెట్టడం వల్ల ఇక్కడ మిస్టేక్ అయిపోయింది, గమనించినారా మీరు? అవునండి. సో ఇక్కడ వర్కౌట్ అవ్వాలా. ఏది వర్కౌట్ లేదంటే ఇంగ్లీష్ ఫార్ములా వర్కౌట్ అవ్వాలా. ఓకే. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఫార్ములాకి వర్కౌట్ అవ్వాలా. మీకు అది గమనించాలి మీరు. ఇంగ్లీష్ సబ్జెక్టే ఇంగ్లీష్ ఫార్ములా వర్కౌట్ అవ్వాలా. కానీ దీన్ని తెలుగు ఫార్ములా ప్రకారం వెళ్తాం. ఎట్లా తెలుగు ఫార్ములా ప్రకారం అంటే చూడండి, అచ్చులు సౌండ్, అచ్చులు అంటే ఏవి? ఆ నుండి అమ్మహా వరకు. ఈ సౌండ్స్ ఎప్పుడన్నా రాని నోరు మూసుకొని కళ్ళు మూసుకొని యాన్ పెట్టేయండి. సౌండ్స్ ఏం రావాలమ్మా? ఆ నుంచి ఆ నుండి అమ్మ. ఇది తెలుగు సామెత, మనం తెలుగు నేర్చుకుంటాం, ఇంగ్లీష్ కాదు, తెలుగు కాన్సెప్ట్ లో ఉన్నాం. ఆ నుండి అమ్మహా వరకు వస్తే ఏం పెట్టాలన్నాను? ఆన్సర్ యాన్ పెట్టేయండి. ఏం మళ్ళీ ములాజే పెట్టకండి, ఇంకా యాన్ పెట్టేసేయండి అంతే. ఇకపోతే హల్లుల శబ్దం. హల్లులు అంటే ఏవి? కా నుండి బండిరా వరకు. బంగ్లా వరకు ఈ సౌండ్ వస్తే ఏ పెట్టాలి అనేది రూల్. ఇప్పుడు రాంగే కాదు, ఎక్కడ రాంగ్ కాదు, క్లియర్ గా వస్తుంది. అర్థమైందా ఇప్పుడు అందరికి? అర్థమైందా? ఇప్పుడు మన సూత్రం ప్రకారం వెళ్తాం. యూనిఫామ్. ఇప్పుడు యూనిఫామ్ పలికి చూడండి. యు సార్ యు అంటే యా యా ఈ యు అని వస్తుంది కాబట్టి ఇది కా నుండి బండిరా వరకు ఉందా? అచ్చులు ఆ నుండి అమ్మహా వరకు ఉందా? యూనిఫామ్ కా నుంచి బండిరా వరకు కా నుండి బండిరా వరకు ఉంది కాబట్టి ఏ యూనిఫామ్ అందామా యాన్ యూనిఫామ్ అందామా? ఏ యూనిఫామ్ అన్నారు? ఏ యూనిఫామ్. అనుమానమే లేదు, కరెక్ట్ ఇది. ఎందుకు కరెక్ట్ అంటే పలికే శబ్దము హల్లుల శబ్దం ఉన్నప్పుడు ఏనే పెట్టాలి. పలికే శబ్దము అచ్చుల శబ్దం ఉన్నట్టయితే యాన్ పెట్టాలనేది సూత్రం. అందరికి అర్థమైందా? అర్థం కాలేదు? ఇప్పుడు చెప్పండి. ఓకేనా? ఆ రూల్ ప్రకారంగా ఇప్పుడు అందరూ సక్రమంగా రండి, అరసకండి. నేను పేర్లు చెప్పిన వాళ్ళు మాత్రమే సక్రమంగా చెప్పుకుంటారండి. ఓకే. ఓకే, రైట్, స్టార్ట్. ఓకే సార్. డాష్ బాయ్. డాష్ బాయ్. ఏ బాయ్. ఏ పెడదామా యాన్ పెడదామా? ఏ పెడతాం. ఎందుకు? ఎందుకు? బా అనేది బా అనేది కా నుండి బండిరా లోపు ఉంది కాబట్టి ఏ బాయ్. అలాగే గర్ల్. గర్ల్ గా. డాష్ మ్యాన్. డాష్ మ్యాన్. డాష్ కౌ. డాష్ కౌ. డాష్ బాల్. డాష్ బాల్. డాష్ యూనియన్. డాష్ యూనియన్. ఏ యూనియన్. డాష్ యూనిఫామ్. డాష్ యూనిఫామ్. ఏ యూనిఫామ్. డాష్ పేపర్. డాష్ పేపర్. ఏ పేపర్. డాష్ బుక్. డాష్ బుక్. ఏ బుక్. డాష్ కార్. డాష్ కార్. డాష్ బస్. డాష్ బస్. డాష్ కంప్యూటర్. డాష్ కంప్యూటర్. డాష్ స్కూల్. స్కూల్. డాష్ టీచర్. డాష్ పెన్సిల్. డాష్ మొబైల్. డాష్ మిర్రర్. డాష్ షర్ట్. డాష్ లెగ్. డాష్ కప్పు. డాష్ గ్లాసు. ఇవన్నీ గమనించండి. అల్లుల శబ్దమా అచ్చుల శబ్దమా చూసుకోండి ఒకసారి. కానుండి బండిరా వరకు ఉన్నటువంటి అల్లుల శబ్దం ఉంది కాబట్టి వీటన్నిటికీ ఏనే పెట్టాం. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ చూడండి అమ్మా, అందరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ డాష్ యాపిల్. 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 యాపిల్.
ఎలిఫెంట్ సార్ యాన్ 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 పెట్టాలి. ఎలిఫెంట్ ఎలిఫెంట్ కూడా యాన్ అండి యాన్ సార్ డాష్ ఎగ్ ఎగ్ యాన్ యాన్ ఎగ్ డాష్ ఆక్స్ యాన్ ఆక్స్ డాష్ అంబ్రెల్లా యాన్ అంబ్రెల్లా డాష్ ఔల్ కాబట్టి డాష్ ఈగల్ డాష్ అవర్ డాష్ అవర్ అవర్ అని పలకాలి. అవర్ అనాలి. డాష్ ఆనెస్ట్ డాష్ ఆనెస్ట్ డాష్ ఎంట్రెన్స్ పెడతామండి డాష్ ఎగ్జిట్ పెడతామండి డాష్ ఎంప్లాయీ డాష్ ఇంకు బాటిల్ కాబట్టి యాన్ యాన్ ఇంకు పెడతామండి బాటిల్ ఇంజనీర్ డాష్ ఆనియన్ డాష్ ఓల్డ్ మ్యాన్ డాష్ యాక్టర్ డాష్ యాక్ట్రెస్ డాష్ ఇండియన్ డాష్ అమెరికన్ డాష్ ఆస్ట్రేలియన్. ఇవన్నీ గమనించండి మీరు. ఈ పదాలన్నీ కూడా ఎలా ఉన్నాయి? సౌండ్ అచ్చుల శబ్దం వచ్చినప్పుడు ఏమో యాన్ పెట్టాలి, అల్లుల శబ్దం వచ్చినప్పుడు ఏమో ఏ పెట్టాలి. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యంగా ఆలోచన చేయాల్సింది ఒక్కటిగా ఉండాలి, ఒక్కటిగా ఉండాలి. ఎక్కువగా ఉండి మళ్ళీ ఏ పెడతానంటే ఎర్రోడా అంటారు, గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకు డాష్ బాయ్స్, ఇప్పుడు చెప్పండి. డాష్ బాయ్స్ పెడతాం అంటే ఏముంది? ఏ యాన్లు అయితే కాదు కదా, కాదండి నోరు మూసుకొని రెండోది ఇంకా ఉండేది ఏదో ది కదా, అంతే కదా, ఇంకేముంది? దానికి ఏమో ఆలోచన చేస్తురే. ఇట్లాగా ప్లూరల్స్ వచ్చినప్పుడు ది పెట్టేసేయండి, ములాజ్ పెట్టకండి. ఓకేనా? అర్థమైందా? ఇంక అందరికి క్లియరా? ఇప్పుడు యాపిల్స్ యాపిల్స్ అన్నాడు, ఎలిఫెంట్స్ అన్నాడు, ఎగ్స్ అన్నాడు, నువ్వేం ఆలోచన చేయొద్దు, ది పెట్టేసే అంతే. ఇంకా ఓకే, క్లియర్? క్లియరా? ఈ పేపర్ ఏమైనా డౌట్ ఉంటే ఒక 2 నిమిషాలు మీ దగ్గర పేపర్ ఓపెన్ చేసుకొని చూసుకొని క్లియర్ గా ఉన్నాను సార్, నాకు బాగా అర్థమైంది అంటారా, అర్థం కాలేదంటారా చూసుకోండి. చెప్పు. చెప్పు. ఈ ఆర్టికల్స్ పెట్టి ఇలా మీనింగ్స్ ఫుల్ చేయడం వల్ల అసలు ఏ విధంగా వర్తించేస్తారో ఇలాగా, అంటే క్లియరెన్స్ రావడానికి అంటే ఏ బాయ్ లేదంటే దా పెడుతున్నాం ఆర్టికల్స్ పెట్టకంటే కూడా కొన్ని రాస్తారు కానీ ఆర్టికల్స్ పెట్టే రాయడం ఒకసారి చెప్పు, నీ డౌట్ క్లారిటీగా చెప్పు. అంటే నా డౌట్ ఏది కదా సార్, ఆర్టికల్స్ ఉపయోగించే మీనింగ్స్ రాస్తున్నారు కదా సార్, ఈ ఆర్టికల్ ఉపయోగించి రాయడం వల్ల ఏంటి సార్ పర్ఫెక్ట్ గా మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటండి? నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, తెలకాయ ఉందా చెప్పు ఫస్ట్. నువ్వు నేర్చుకునేటోడివి. ఫస్ట్ అతని క్వశ్చన్ కానీ, గణపతి ఓ గణపతి ఓ గణపతి ఎందుకయ్యా నీకు థర్డ్ క్వశ్చన్? అంటే ఇప్పుడు ఈ ఆర్టికల్స్ స్పెసిఫిక్ గా చెప్పి ఇలా పెడుతున్నారు కదా, చాలా దిక్కును కూడా చూసాను. అంటే ఈ ఆర్టికల్స్ వల్ల నీ బాధ ఏంది చెప్పు ఫస్ట్. నీ బాధ ఏమి? ఇప్పుడు నిన్నేమో దీ పెట్టడం నేర్చుకున్నావా లేదా ఫస్ట్ అది చెప్పు. అవును సార్, నేర్చుకున్నాను. ఈ రోజు ఏ అని యాన్ అని తెలుసుకున్నావా లేదా చెప్పు. తెలుసుకున్నాను సార్. తెలుసుకున్నావు కదా, సల్లగుండు. నీ క్వశ్చన్ ఏంటి ఇప్పుడు? ఇప్పుడు ఇవి కాకుండా నీ క్వశ్చన్ ఏంటి చెప్పు. ఇప్పుడు నీకు ఒక విషయం నేను చెప్పాలా, డౌట్లు అడగండి అంటే అర్థం తెలుసునా? ఇందులో ఏమైనా డౌట్లు ఉంటే అడగమని అంతే, దాని అర్థం అది. సార్ వినయ్యా బాబు, నీ డౌట్ ఎట్లుండాలంటే, సార్ ఇక్కడ మ్యాన్ అన్నారు కదా, ఎందుకు ఏ వచ్చింది మళ్ళీ ఒకసారి చెప్పు సార్, డౌట్ వచ్చింది అంటే గణపతి రాయా అని చెప్తా. నువ్వు డౌట్ అడుగుతుండేది ఏ దానికి సంబంధమే లేదు. ఏం డౌట్? నువ్వు అడిగింది డౌటే కాదు అది. లేదా ఇంకోసారి అడుగు, అందరు వినండి అమ్మా, అతను డౌట్ ఏమో అడుగుతాడు. అదే డౌట్ అంటే ఏమి? డౌట్ క్లారిటీ ఉండాలా, అడుగు. అంటే ఇప్పుడు ఆర్టికల్స్ ఉపయోగించి మాట్లాడుతుంది కదా సార్. ఎవరు మాట్లాడుతున్నారు అప్పుడు? ఇప్పుడు ఆర్టికల్స్ ఉపయోగించి ఏమన్నా మేము ఏమన్నా మాట్లాడుతున్నాం అమ్మ ఆర్టికల్స్ ఉపయోగించి? నాకు ఆన్సర్ చెప్పు. నువ్వు క్వశ్చన్ అడిగినావు, నేను ఆన్సర్ ఇస్తున్నా. మేమేమైనా ఆర్టికల్స్ గురించి మాట్లాడుతున్నామా? అలా ఏమీ లేదు సార్, కానీ ఆర్టికల్ కోసం చెప్పుకుంటున్నాం సార్. బుద్ధి జ్ఞానం ఉందా అని నేను అందుకే అనేది.
ఓ మహాప్రభు విను, ఫస్ట్ మనము దీ గురించి నేర్చుకున్నామా లేదా ఏమ్మా? అవును సార్. నెక్స్ట్ టైం నేర్చుకున్నామా? ఏ యాన్ గురించి ఇప్పుడు నేర్చుకుంటున్నాం అదే సార్. ఇంకా ముందుకు పోతే ఏమొస్తాయమ్మా? దాని దరిద్రం ఎప్పుడు వాడాలో తెలుస్తుంది. ముందుకు కూడా పోడు మా గణపతి, ముందుకు పోడు, ఏం చేయడు. ఈడే అన్ని అరుచుకొని డౌట్ అడుగుతాడు, ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు పాఠం అయిపోయిందా? ఆర్టికల్స్ అనే సంసారం అయిపోయిందా గణపతి? చెప్పు ఇప్పుడు. ఇంకా లేదు సార్. నువ్వు ఇట్లాంటి నిన్న కూడా నేను వేరే వాళ్ళు కూడా ఇట్లా అడిగితే నేనేమన్నా మూసుకో అంతే. డిస్టర్బెన్స్ కదా, మైండ్ ఎందుకు చెడుపుకుంటారు? నాకు అది చెప్పండి ఫస్ట్. మీ మైండ్ ఎందుకు చెడుపుకుంటారు? సక్రమంగా ముద్దుగా చెప్తున్నాను నేను, ఏమ్మా లేదంటారా? ముద్దుగా ఒక్కొక్క పేపర్ ని వివరిస్తున్నా. ఎవడు చెప్తాడు గణపతి నీకు? పనికి మాల క్వశ్చన్ ఎందుకు వేస్తావు అని అంటున్నా నేను, అంతే. అందరికీ చెప్తున్నా నేను, నాట్ ఓన్లీ గణపతి, అందరికి ఒకటే చెప్తా. మీరు ఎందుకు థర్డ్ క్వశ్చన్ ఆలోచన చేస్తా? ఈజ్ ఇట్ రైట్? రైట్ సార్ 100%. ఈజ్ ఇట్ రైట్ అంటే రాంగ్ అనాలి రా నాయన. రాంగ్ సార్, వెరీ రాంగ్ సార్. ఇది రామసుడి పెద్ద మనిషి వచ్చా మధ్యలో. కాదు సార్, 100% మీరు right అట్లా అడగడం కాదు సార్, మీరు అట్లా అడగడం రాంగ్ కదా సార్. అందుకు నేను చెప్పేది శాంతంగా విని సక్రమంగా లైన్ లో తీసుకుపోయి పెట్టడానికి. మీరు లైన్ ఎక్కడుందని అడుగుతున్నాడు ఇప్పుడు గణపతి, అంతే. ఆడ ఏం లేదు. అర్థమైంది సార్. గణపతి అడిగేది ఏమంటే ఆ లైన్ ఎక్కడుందో కావాలంటున్నాడు. అయిపోయి ఇప్పుడు రాత్రి నేను మాట్లాడుకోవాలి ఇంగ్లీష్ లో అంటున్నాడు ఇప్పుడు. గణపతి, పోయి గణపతి, మంచి గణపతి దొరుకుతుంది నాకు. నువ్వు ఫస్ట్ వినయ్యా, ఫస్ట్ ఎప్పుడెప్పుడు ఏం వాడాలో తెలుసుకో. తర్వాత వాక్య రూపకంగా ముందుంది ముసల పండగ, ఉందా లేదా? సార్ ఇటుకే చెప్పి వదిలిపెడుతున్నాడు అంటావా? నీకు సుక్కలు చూపిస్తా గణపతి, సుక్కలు చూపిస్తా. సుక్కల్లో చంద్రుడు చూపిస్తారా? ముందుంది ముసల పండగ బుక్ చూసినావా లేదా? మరి ఏమో అప్పుడే క్వశ్చన్లు అడుగుతూ కూర్చున్నాడు. ఇప్పుడు ఇంకా స్వామిరామ అని ది ఎప్పుడు వాడాలో నిన్న నేర్చుకున్నాం, ఏ ఎప్పుడు వాడాలి, యాన్ ఎప్పుడు వాడాలో నేర్చుకుంటున్నాం. ఈ రోజుతో కేల్కతం దుకాణం బంద్. నిన్న ఒక మాట మాట్లాడినా, ఇది 2 రోజులతో అయిపోయేది కాదమ్మా, అవసరమైతే శనివారం కూడా తీసుకుంటాను అని చెప్పిన. ఎందుకు చెప్పినా అని చెప్పు. చెప్పినా లేదా? విన్నావా లేదా? మరి ఏం విన్నావు గణపతి? ఏం వింటూ చెప్పు. అంటే ఇంకా ఉన్నదని ఒక రోజులోనే అయిపోగొట్టాలంటే ఈ ఆర్టికల్స్ అనేది అర్ధ గంటలో అయిపోగొడతారు వేరే టీచర్లు. అర్ధ గంట, ఎక్కువ కూడా అవసరంలే, అర్ధ గంట చెప్తారు అంతే. 10 నిమిషాలు సార్, అంతే. 10 నిమిషాలు అంతే. ఇది ఆర్టికల్స్ ఏం దీంట్లో ఏం ఉండదు, కానీ క్లారిటీ ఉండాలా అనే ఉద్దేశంతో పేపర్ ఎట్లుంటే అట్లా నిదానంగా స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. నా మాట నేను నిలబెట్టించుకుంటుండా. అనవసరంగా థర్డ్ క్వశ్చన్ వేసుకొని అందరినీ టైం వేస్ట్ చేపిస్తారు. ఓకేనా? అడగొద్దు అట్లా. ఓకేనా? అవసరం లేదు. మనం అంతా తీసుకుపోయి గంగలో ప్రవహిస్తాం. అది కూడా చెప్పిన నిన్న. ఒక్కొక్క ముక్కగా నేర్పిస్తున్నా. ఎంత నీట్గా వచ్చినాం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇప్పుడు డౌట్ ఉంటే అడగండి అమ్మ ఎవరన్నా, దీని పరంగా, ఈ పేపర్ పరంగా. డౌట్ అంటే ఈ దాంట్లో ఉండి డౌట్ అడిగాయంటే ఏదేందో అడుగుతావు గణపతి. ఇప్పుడు చెప్పండి, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. నో డౌట్ సార్. థర్డ్ క్వశ్చన్ ఏమన్నా మీరే పెట్టుకోండి. నాకు ఇప్పుడు ఈ డౌట్ అంతే, ఇదింతా నేను చెప్పినాను ఈరోజు. ఇప్పుడు డౌట్ లేదు కదా, మరి ఒకసారి ఎవరైనా ఒకరు చెప్పండి. సార్ నేను చెప్తా సార్, ఇప్పుడు క్లియర్ గా చెప్తా అనేవాళ్ళు రండి. ఎవరో ఒకరు, సార్ నేను ఇప్పుడు క్లియర్ గా నేను చెప్తా, మీరు వదిలిపెట్టండి, నేను చెప్తా ఈ పేపర్ గురించి అనేవాళ్ళు రండి. సార్ నేను చెప్తాను సార్. చెప్పు. తప్పు చెప్తూ చూడు, మరి నీ ఇష్టం. ఇంకా బూతులు తినుడే మరి చెప్పు. ఈ రోజు మనం మాట్లాడుకున్నది ఏ యాన్ గురించి మాట్లాడుతున్నాం సార్. ఏమవి? ఏ యాన్ అంటే ఏమి? ఏ యాన్ అంటే చెప్తాను సార్. చెప్పు. ఇండెఫినెట్ ఆర్ట్స్ అన్నమాట. ఏమి ఇండెఫినెట్ ఆర్ట్స్? చెప్పు. ఆర్ట్స్ ఆర్ట్స్ అది ఆర్టికల్స్. నీకు ఒక దండం తల్లే. తప్పు చెప్పుకోకుండా ముందు పోతాను అంటావు, తప్పు లేకోకుండా పోనంటావు నువ్వు. స్పష్టంగా చెప్పు ఏదైనా కానీ, నువ్వు క్లారిటీ తీసుకొని చెప్పు. సార్ మనం ఈరోజు ఇండెఫినెట్ ఆర్టికల్ గురించి తెలుసుకుంటున్నాం. ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే దాంట్లో 2 ఉంటాయి, ఒకటి ఏ మరియు యాన్. వీటిని ఇండెఫినెట్ అని ఎందుకు పేరు పెట్టారంటే ఇవి ఖచ్చితంగా కానివి. ఎందుకు అంటే ఇప్పుడు చెప్తాను బాగినండి. ఖచ్చితంగా కానివి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ ఉన్నాడు. బాయ్ అంటే ఖచ్చితంగా ఉన్నాడా?
ఏమ్మా వింటున్నారా? ఎందుకు ఖచ్చితం sir. కాదు? వింటున్నాం. ఎందుకు ఖచ్చితం కాదంటే ఇప్పుడు బాలుడు, ఏ బాలుడని? నీ ఇంటి బాలుడా, నా ఇంటి బాలుడా? అమ్మాయి, మీ ఇంట్లో అమ్మాయా, నా ఇంట్లో అమ్మాయా? మ్యాన్, మనిషి, మీ ఇంటికాడ మనిషా, మా ఇంటికాడ మనిషా? ఖచ్చితం లేదు. అందుకనే వీటిని ఖచ్చితము కాని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని వాడతాం. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదు అందరికి? Yes, sir. అర్థమైంది. అర్థమైంది సార్. క్లియరా? అది Yes. ఇప్పుడు అంబ్రెల్లా ఉంది. మీ ఇంటికి ఒక అంబ్రెల్లా, నీ ఇంట్లో ఒక అంబ్రెల్లా, నీ చేతికి ఒక అంబ్రెల్లా, నా ఇంటికి ఒక అంబ్రెల్లా, నా ఇంట్లో ఒక అంబ్రెల్లా, నా చేతికి ఒక అంబ్రెల్లా. అంబ్రెల్లా అంటే 10 మందికి ఉంటాయి, 10 మందితో ఉంటాయి. కాబట్టి ఖచ్చితము కానివి కాబట్టి వాటికి మనము ఏ గాని యాన్ గాని వాడుకోవాలి. అక్కడ కొన్ని లాజిక్స్ ఏడ్చినాయి. ఏంటా లాజిక్స్ అంటే, ఒక పదం గురించి మనం మాట్లాడేటప్పుడు ఆ పక్కన ఆ సౌండ్ ఏమొస్తుందో గమనించాలి. ఆ సౌండ్ ఎలా ఉండాలి? కా నుండి బండిరా వరకు కా నుంచి. ఉన్నట్టయితే గనక మనం ఏ అనేటువంటి ఆర్టికల్ పెట్టుకోవాలి. వాడుకోవాలి. అదే ఆ నుండి అమ్మహా వరకు సౌండ్ వస్తే కనుక మనం ఏం యాన్. వాడుకోవాలి? యాన్ అని వాడుకోవాలి. అంతే, సింపుల్ లాజిక్ ఇది. ఇది తెలుగులో వర్తిస్తుంది కానీ ఇంగ్లీష్ లో వర్తించదు. ఏఈఐఓయులు వచ్చినచో యాన్ పెట్టాలి, బి నుండి జెడ్ వరకు వచ్చినచో ఏ పెట్టాలి అనుకుంటే ఇది వర్కౌట్ అవ్వదు. ఎందుకు వర్కౌట్ అవ్వదు అంటే ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాలి మీరు. యూనియన్, యూనిఫామ్, ఈ రెండు పేపర్లు, ఈ రెండు ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఇక్కడ యు అని పలుకుతాం. యు అని పలికినప్పుడు మనకు అది శబ్దము కా నుండి బండిరా వరకు వస్తుంది కాబట్టి మనం ఏ అని రాయాలి కానీ ఇక్కడ యు ఉంది కదా అని యాన్ రాయకూడదు. అదొక్క ఎగ్జాంపుల్ చాలు. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. ఓకేనా? ఓకే. ఓకే సార్. ఎవరైనా ఏమన్నా మాట్లాడతారో వింటా. ఏం మాట్లాడదు సార్, మొత్తం మీరే చెప్పారు. అది ఓకే. సో ఓకే సార్. ఇంతవరకు క్లియర్ గా ఉన్నారంటే రేపు ఇంకొక 2 పేపర్లు ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. ఈరోజే చెప్పేవాడిని ఓకే సార్. కానీ ఈరోజు చెప్తే అంతగా బాగుండదు. నిన్నేమో దీ గురించి చెప్పాము, ఈరోజేమో మనం ఏ దాని గురించి తెలుసుకున్నాం? ఏ యాన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకొక చిన్న లాజిక్ చెప్పుకొని మనం వెళ్ళిపోదాం. ఓకేనా? చిన్న లాజిక్. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా వినేసేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ లాజిక్ ఇది. ఇప్పుడు మామూలుగా ఇక్కడ గమనించండి, ఇక్కడ ప్రపంచంలో ఒకటే ఉంది. ఇప్పుడు ఎర్త్ ఉంది. ఇది ఏమది? ఇది పలకండి, ఇది కొంచెం. ఎర్త్. మీ పుస్తకాల్లో చెప్పండి నాకు. ఎర్త్. ఇంకొక పదం చెప్పండి. సన్. సన్. SUN. విను. ఇంకొక పదం చెప్పండి. మూన్. మూన్. ఇంకొక పదం చెప్పండి. యూనివర్స్. యూనివర్స్. ఇంకొక పదం చెప్పండి. స్కై. స్కై. ఇంకొక పదం చెప్పండి. రామాయణ. చెప్పండి, తప్పేం లేదు. రామాయణ. ఇంకొక పదం. ఈనాడు. మహాభారత. ఇంకొక పదం ఈనాడు. ఇంకా ఇంకొక పదం హిమాలయ. బైబిల్. ఇంకా మౌంటైన్స్, హిమాలయ, హిమాలయాస్. చాలు. స్టార్స్ వస్తాయి సార్. చెప్. స్టార్స్ అంటే ఏమి? ఒకటే ఉంటదా ప్రపంచంలో? ఇంకా ఎక్కువ ఉంటాయా? నక్షత్రాలు. అయ్యా, ప్రపంచంకి ఒకటే ఉంటదా, ఎక్కువ ఉంటాయా? ఎక్కువ ఉంటాయి సార్. ప్రపంచానికి అంటే ఏం రాయాలన్నాను? ఎక్కువ ఉంటే దారా రాయి. ప్లూరల్స్ అయితే దా పెట్టుకోవాలి. అంతే కదమ్మా. ఆడ ఆన్సర్ అతనే చెప్తున్నాడు కదా. ఇంకా ఒకవేళ స్టార్ అని వచ్చింది అనుకుందాం, నువ్వు చెప్పే లెక్కకి, అప్పుడేం రాస్తావు? ఒకటే ఉంటదా, 10 ఉంటాయా? ఇవి ఒకటే ఉంటాయి. స్టార్ అనేది ఒకటే ఉంటది కాబట్టి ఏ పెట్టు, అంతే. ఎందుకు ఏనే పెట్టాలి? యాన్ ఎందుకు పెట్టకూడదు? అంటే పలికే శబ్దం ఆ విధంగా అది అర్థం చేసుకుంటే చాలు. అది అర్థం చేసుకుంటే చాలు ఇంకా. ఓకేనా? అది నేను ఒకటి చెప్పేటప్పుడు ఇంకొకటి థర్డ్ క్వశ్చన్ వేస్తారు చూడు, అది నాకు. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు వీటి వరకు క్లియర్ గా ఉన్నారా? వీటన్నిటికి ఏం పెట్టమన్నాను నేను? దా పెట్టమన్నారు సార్. టీహెచ్ఈ పెట్టమన్నాను, అంతే. దానా దీనా తర్వాత క్వశ్చన్. అర్థమైంది ఇప్పుడు? ఇప్పుడు దా పెట్టాలనా, ది పెట్టాలనా, లేదా దా అనే దానికి దా అనాలనా, ది అనాలనా? ఇప్పుడు ఎర్త్ ఉంది, ఇక్కడ టీహెచ్ఈ పెడతాం, ఇక్కడ ద సన్ అని పెడతాం, ఇక్కడ ద మూన్ అని పెడతాం, ఇక్కడ ద యూనివర్స్ అని పెడతాం,
ఇక్కడ ద సై అని పెడతాం. ఇక్కడ ద రామాయణ, ద మహాభారత, ద ఈనాడు, ద బైబిల్, ద హిమాలయ ఇలా ఉన్నాయి. కానీ ఇప్పుడు దా పెట్టాలనా ది పెట్టాలనా? పెట్టాలి దీ పెడతాం, టిహెచ్ రాస్తాం. రాసేటప్పుడేమో టిహెచ్ రాస్తాం. పలికే విధానంలో ఏమంటారు వీటిని? దా అనాలనా ది అనాలనా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఓకే, ఇప్పుడు బాగా వినండి, 2 సెకండ్లు, ఎక్కువ కూడా వద్దు. అచ్చుల, మళ్ళీ తెలుగులోనే పోవాలి, ఇంగ్లీష్లో పోకండి. అచ్చుల శబ్దము వచ్చినప్పుడు, హల్లుల శబ్దం వచ్చినప్పుడు బాగినండి. అచ్చుల శబ్దం వచ్చినప్పుడు ది అనండి. ఏమనాలి? ది. అచ్చుల శబ్దం. ఇందాక మనం యాన్ అని ఎలాగైతే అనుకున్నామో ఇక్కడ ది అనుకోవాలి. ఏమనుకోవాలి? ది అనుకోవాలి. ఎక్కడ? అచ్చుల శబ్దము వచ్చినప్పుడు. ఇందాక మనం యాన్ అని ఎలాగైతే అనుకున్నామో ఇక్కడ ది అనుకోవాలి. అదే స్పెల్లింగ్ అదే ఉంటది. అదే మాదిరిగా హల్లుల శబ్దము వచ్చినచో, హల్లులు అంటే ఏమి? కా నుండి బండి రవ్వలు. అప్పుడు ఏం పెట్టాలి? దా పెట్టాలి. స్పెల్లింగ్ అదే, పలికే విధానంలో దా అనాలి. ది అంటే అచ్చులు ఉండాలి, దా అంటే హల్లులు ఉండాలి. ఇప్పుడు క్లారిటీగా వినండి. ఇప్పుడు ద ఎర్త్, ఏ ది ఎర్త్ అనాలనా ద ఎర్త్ అనాలనా? తలకాయ పెట్టి ఊరికి నోటితో చెప్పకండి. ది ఎర్త్ అంటామా దా ఎర్త్? మరి దా అంటే అచ్చుల శబ్దం కాబట్టి ది పెట్టుకోవాలి సార్. ఇందాక దా అంటే ఎట్లా అంటే నేను అడుగుతున్నా. ఓకేనా? సో ఇప్పుడు ది ఎర్త్ అందామా దా ఎర్త్ అందామా? ది ఎర్త్. ది ఎర్త్ అందాం. ఎందుకు ది ఎర్త్ వచ్చిందని ఇప్పుడు నీకు తెలిసిండాలి. ఇంకా నేను అనను. వదిలే మ్యాటర్ అర్థమైంది కదా, వదిలే. ఇప్పుడు చెప్పండి, దా సన్ అందామా ది సన్ అందామా? దా సన్ అనాలి. దా వినాలి. ఇంకా దా మూన్ అందామా ది మూన్ అందామా? దా మూన్ అందామా ది మూన్ అందామా? ఎందుకు? మామా మీమి అనేది కాబట్టి మనము దా మూన్ అనాలి, అంతేగాని ది మూన్ అనకూడదు. డాష్ యూనివర్స్, దా యూనివర్స్ అనాలనా ది యూనివర్స్ అనాలనా? దా అనాలనా దా యూనివర్స్ అనాలనా ది యూనివర్స్ అనాలనా? ఇక్కడ కూడా అంతే. మనం యు అనుకున్నాం, యు అనేది మనకు దా కిందకి వస్తుంది. దా స్కై అందామా ది స్కై అందామా? దా రామాయణం అందామా ది రామాయణం అందామా? దా మహాభారత అందామా ది మహాభారత అందామా? దా ఈనాడు అందామా ది ఈనాడు అందామా? దా బైబిల్ అందామా ది బైబిల్ అందామా? దా హిమాలయస్ అందామా ది హిమాలయస్ అందామా? ఈ విధముగా ఆర్టికల్స్ వచ్చేసి మనం నేర్చుకునేటప్పుడు ఆర్టికల్స్ వచ్చేసి 4గా భావించండి. ఫస్ట్ ది, అర్థమైందా? లేదంటే ఫస్ట్ ది రాసుకో, దాని తర్వాత దా రాసుకో. ఏమి అలాగే ది అని ఎలాగైతే అనుకున్నామో అక్కడ యాన్, అర్థమైందా? ది అనే చోట యాన్. ఎందుకు? ఇక్కడ అచ్చుల శబ్దం, ఈ రెండు ఒకటి అన్నమాట. అచ్చుల శబ్దం వచ్చినప్పుడు ది రావాలి లేదా యాన్ రావాలి. హల్లుల శబ్దం వచ్చినప్పుడు దా రావాలి లేదా ఏ రావాలి. టోటల్ గా ఎన్ని ఆర్టికల్స్ అయినాయి? 4 ఆర్టికల్స్ అయినాయి. ఈ విధంగా 4ని గుర్తు పెట్టుకొని మీ జీవితంలో మీరు దీన్ని వాడుకోవాలి. ఎనీ డౌట్? అర్థమైందా? కొంచెమన్నా అర్థమైందంటే పర్వాలేదు, ఇంకా అర్థం కాలేదంటే ఇంకా వీడియోని చూడండి. ఓకే, సో ఓవరాల్ గా 4 పదాలు అన్నమాట. ఆర్టికల్స్ ఎన్నమ్మా? 4. ఒకటి ది, ఇది మళ్ళీ ది ఎలాగైతే ఉందో అక్కడ యాన్, ఇలా గుర్తు పెట్టుకోవాలి మీరు. యాన్ తర్వాత ఏ, అది ఈ విధంగా గుర్తు పెట్టుకుంటే ఇవి అచ్చులకి పెట్టుకోండి, ఇవి హల్లులకి పెట్టుకోండి. ఈ రెండింటి మీద బేస్ అయితే మనం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. క్లియరా? ఇప్పుడు ఈ పేపర్ చదవండి, మీకు అర్థమైపోద్ది. ఇంకా ఈ బుక్ లో ఇది ఇంత క్లియర్ గా అర్థమైపోద్ది. నెక్స్ట్ రేపు
అసలు ఆర్టికల్స్ ఎప్పుడెప్పుడు వాడకూడదు అనే కొంచెం చిన్న కాన్సెప్ట్, ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ వస్తే మీ అదృష్టం, వచ్చిన వాళ్ళకి చెప్తా. ఇప్పుడే చెప్పేయమంటే ఒక 10 నిమిషాలు అయినా చెప్పేస్తా, సరక్కని చెప్పేస్తా. వద్దు అంటే వద్దు, చెప్పండి సార్. రేపు చెప్పుకుందాం. అందరూ రావాలి కదా మరి, వస్తే బాగుంటది, రాకపోతే మీ కర్మ. నేను చెప్పిన కాడికి చెప్పేస్తా రేపు. ఓకేనా? రైట్, ఓకే, రైట్, ఫైన్. ఓకే అమ్మా, రైట్ అమ్మా, రైట్. ఇప్పుడు ఇది ఓకే కదమ్మా, ఇంకా 4 పేపర్లు ఇంట్లో పోయి చదువుకోండి. ఓకే. ఓయ్ గణపతి, ఓ గణపతి, ఆడిపోయి గణపతి మాట్లాడు ఇప్పుడు.